This morning, the scripture portion is taken from the book of Deuteronomy, chapter 7, verse 21. The book of Deuteronomy, chapter 7, verse 21. The Lord your God is dwelling among you. The Lord your God is dwelling among you. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యము బలపరుస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది, నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. అదేవిధంగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ కూడా ఉంది. మరి మనం చూసినట్లయితే ఈ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో శత్రువులు వచ్చినప్పుడు శత్రువులను అనగా వారిని చూచి జడియవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉంది. శత్రువులను చూచి నువ్వు భయపడవద్దు. ఎందుకనంటే నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు, నీ గృహంలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రతి పరిస్థితుల్లో నీ పక్కనున్నాడు. నీవు జడియకుండా దేవుని వైపు చూడమని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ దేవుడు నీ వెనకాల నీ పక్కన నీతో ఉన్నప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. అదే మాటను ఏమంటుంది అనంటే, ఇదిగో చూడండి, ఆయన భయంకరుడైన మహాదేవుడు, నీ పక్కన నీతో ఉండి నిన్ను నడిపిస్తూ నిన్ను బలపరుస్తున్నవాడు భయంకరుడైన మహాదేవుడు. కాబట్టి భయంకరుడైన మహాదేవుడు మనతో ఉన్నప్పుడు ఇతరుల సమస్యలను బట్టి, ఇదిగో మనం ఇతర విషయాల్ని బట్టి భయపడవలసిన అవసరం లేదు. కానీ మనము మన దేవుణ్ణి బట్టి జాగ్రత్త పడుతూ మన జీవితాన్ని దేవునికి అనుకూలమైన విధానంలో, వాక్యానుకూలమైనటువంటి పరిస్థితుల్లో నడిచినట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఉదయకాల వేళలో దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధానంలో గోజాడుదాం, దేవుని సన్నిధానంలో వెతుకుదాం. దేవుడు మనతో మాట్లాడి మనందరినీ బలపరచువాడు, రక్షించువాడు, భద్రపరచువాడు. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మాతో మాట్లాడు, ప్రభువా మమ్మల్ని నడిపించు, నీ కృప నీ కాపుదల మాకు దయచేయండి. ఇదిగో నీవు సెలవిచ్చిన రీతిగా మా మధ్యలో ఉన్న దేవుడవు తండ్రి. ఇదిగో నీకు భయపడుతూ నీ సన్నిధానములో ఏ భయమునకు తావీయక నాయన ప్రభువా ముందుకు కొనసాగుతూ నీ దీవెనలు పొందుకునే భాగ్యము మాకు దయచేయండి అంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మనము ముందుకు కొనసాగిపోదాం. ప్రైజ్